హాయ్ అండి అందరికీ. ఈరోజు మనకి మాక్ టెస్ట్లు అనేటటువంటివి రిలీజ్ అయ్యాయి. మాక్ టెస్ట్లు రిలీజ్ అయ్యాయి కదండి. దానిలో భాగంగా మన ఎస్జిటి సైకాలజీకి సంబంధించినటువంటి కీ అనేటటువంటిది ఒకసారి చూద్దాం. దాని ఆన్సర్స్ అనేటటువంటివి ఎలా ఉంటాయని. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకుంటే వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించినది ఏది? ఆప్షన్ 1 మనోలైంగిక వికాసం, ఆప్షన్ 2 కౌమార వికాసం, ఆప్షన్ 3 సాంఘిక వికాసం, ఆప్షన్ 4 జెండర్ వికాసం. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, జెండర్ వికాసం. నెక్స్ట్ బిట్. తేజ ఎటువంటి శిక్షణ లేకుండానే చక్కగా పాటలు పాడుతోంది. దీనికి కారణం. తేజ ఎటువంటి శిక్షణ లేకుండానే చక్కగా పాటలు పాడుతుంది. దీనికి కారణం. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 దైవికం, ఆప్షన్ 3 సహజ సామర్థ్యం, ఆప్షన్ 4 వైఖరి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, సహజ సామర్థ్యం. నెక్స్ట్ వన్. థార్న్డైక్ ప్రకారం చిత్రాలను మాటలను అర్థం చేసుకొని చెప్పడానికి అవసరమయ్యే శక్తి ఏది? ఆప్షన్ 1 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 2 యాంత్రిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 సాంస్కృతిక ప్రజ్ఞ. చూడండి, ఇక్కడ మనకి కీవర్డ్ ఏంటంటే చిత్రాలను మాటలను. చిత్రాలు కానీ సంజ్ఞలు కానీ గుర్తులు కానీ వాటికి సంబంధించి అర్థం చేసుకోవడాన్ని ఏమంటారంటే అమూర్త ప్రజ్ఞ అంటారు. సో థార్న్డైక్ ప్రకారం కూడా మనకి ఇక్కడ ఆన్సర్ ఈజ్ అమూర్త ప్రజ్ఞ. ద నెక్స్ట్ బిట్ ఈజ్ ఎన్ఈపి నూతన విద్యా విధానం కదండి. ఎన్ఈపి 2020 యొక్క చైర్పర్సన్ ఎవరు? ఎన్ఈపి 2020 యొక్క చైర్పర్సన్ ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ కె కస్తూరి రంగన్, ఆప్షన్ 2 వివేక్ పండిట్, ఆప్షన్ 3 రీనా రే, ఆప్షన్ 4 వసుధా కామత్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, డాక్టర్ కె కస్తూరి రంగన్. నెక్స్ట్ బిట్. సిపియు ఐసిటికి సంబంధించిందేనండి. సిపియు అనగానేమిటి? నూతన విద్యా విధానం నుంచి ఒక బిట్ వస్తుంది. చూడండి, ఐసిటి నుంచి ఒక బిట్టు. సిపియు అనగానేమిటి? ఆప్షన్ 1 ఈజ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఆప్షన్ 2 సెంట్రల్ పార్ట్ యూనిట్, ఆప్షన్ 3 సెంట్రల్ ప్రోగ్రామింగ్ యూనిట్, ఆప్షన్ 4 సెంట్రల్ ప్రొవైడింగ్ యూనిట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. గార్డెనర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య ఎంత? గార్డెనర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, 8. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది ఏది? క్రింది వానిలో అభ్యసన లక్షణం కానిది ఏది? అభ్యసనం అనేటటువంటిది నిరంతరం జరుగుతుంటుందండి. అభ్యసనం అంటే ఏంటి? చదువుకోవడం మాత్రమే కాదు, పాఠ్య సహపాఠ్య ప్రతి ఒక్కటి కూడా, ఏ ఒక్కటి కొత్తది నేర్చుకున్నా అదంతా కూడా మనకి అభ్యసనం కిందకే వస్తుంది. సో ఇది ఒక చూడండి, ఆప్షన్ నిరంతరమైన ప్రక్రియ, గతిశీలకమైనది, లక్ష్యాత్మకమైనది, సంకుచితమైనది. అయితే ఇక్కడ మనకి కానిది ఏది అన్నారు. అభ్యసనం అనేది సంకుచితమైనదైతే కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. అభ్యసనం అనేది నిరంతర ప్రక్రియ, గతిశీలకమైనది, లక్ష్యాత్మకమైనది, సంకుచితమైనదైతే కాదు. ఎందుకంటే ఇది ఒక అభ్యసనం అనేది ఒక బ్రాడ్ మీనింగ్, బ్రాడ్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ బిట్. 10 సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడిమాని వేశాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం, ఆర్టీఈ ప్రకారం అతనిని నమోదు చేయవలసిన తరగతి ఎంత? 10 సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడిమాని వేస్తే విద్యా హక్కు ప్రకారం అతనికి అంటే తన వయసుకి తగినటువంటి తరగతిలో నమోదు చేయాలి. వయసుకి తగిన తరగతిలో నమోదు చేయాలి కాబట్టి 5+5 ప్రకారం చూడండి, 5 అనేటటువంటిది స్కూల్కి రాకముందు, ఇది స్కూల్లో జాయిన్ అయిన తర్వాత. సో 5వ తరగతిలో నమోదు చేయాలన్నమాట. 5వ తరగతికి 10 అవుతాయి అన్నమాట. అందువల్ల 5వ తరగతిలో జాయిన్ చేయాలి. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వం పోక్జో యాక్ట్ను ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం. బాలలు మరియు మహిళల యొక్క రక్షణ కొరకు అనమాట ఇది పోక్జో యాక్ట్.
నెక్స్ట్ దీన్ని ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లల రక్షణ కొరకు అన్నమాట. ఇది 2012. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 2012. నెక్స్ట్ వన్, వ్యక్తి పూజ. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్నటువంటి అభ్యసనం ఏది? వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం ఏది? ఆప్షన్ 1 పరిశీలన అభ్యసనం, ఆప్షన్ 2 యత్న దోష అభ్యసనం పద్ధతి, ఆప్షన్ 3 కార్యక్రమయుత అభ్యసనం, ఆప్షన్ 4 ఆవిష్కరణ అభ్యసనం. ద రైట్ ఆన్సర్ ఈజ్ వ్యక్తి పూజ అనేటటువంటిది ఎక్కడ కనిపిస్తుందంటే పరిశీలన అభ్యసనం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అబ్జర్వ్ చేస్తాడనమాట, ప్రతిదీ పరిశీలించి తను అనుకరిస్తాడనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో క్లినికల్ పద్ధతి. క్లినికల్ పద్ధతి అంటే ఏమిటి? ఏ పద్ధతిని క్లినికల్ మెథడ్ అని అంటారంటే, క్లినికల్ మెథడ్ అనేటటువంటిది ఒక వ్యక్తి పైన జరిపేటటువంటి వ్యక్తికి ఇచ్చేటటువంటి క్లినికల్ పద్ధతి అంటే ఒక రకమైన చికిత్సా పద్ధతి అన్నమాట. ఇది ఆరోగ్య శాస్త్రంలోని అంటే డాక్టర్స్ మరియు మనస్తత్వ శాస్త్రజ్ఞులు వీళ్ళిద్దరూ కూడా ఉపయోగించేటటువంటి పద్ధతి అనమాట. ఇది మనస్తత్వ శాస్త్రజ్ఞులు అయితే ఒక వ్యక్తిని కూలంకషంగా అధ్యయనం చేసి ఆ వ్యక్తికి అందించాల్సినటువంటి చికిత్సను గురించి ఆలోచిస్తారనమాట. అందువల్ల ఇది ఒక వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ వన్ చూస్తే ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేటటువంటి గ్రంథాన్ని రచించినది ఎవరు? రాసినది ఎవరు? ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్లిఫర్డ్ బీర్స్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ బిట్, బాల్యంలో పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల వంటిది అని ప్రస్తావించినది ఎవరు? బాల్యంలో పిల్లల మనస్సు ఏమీ రాయని నల్లబల్ల వంటిది అని ప్రస్తావించినది ఆప్షన్ 1 ఈజ్ జాన్ లాక్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. జాన్ లాక్. ఓకేనండి. నెక్స్ట్ వన్, పిల్లల యొక్క సంఖ్య, కాలము, నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే పిల్లలు సంఖ్య, కాలము, నైతికత. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లల సంఖ్య అని కామ ఇచ్చారు. పిల్లలు సంఖ్య, కాలము, నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించినటువంటి విజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? చూడండి, స్కిన్నర్, జీన్ పియాజే, హార్లాక్, వాట్సన్. వీళ్ళు ఇచ్చారు ఆప్షన్స్. ద రైట్ ఆన్సర్ ఈజ్ జీన్ పియాజే గారు. జీన్ పియాజే సంఖ్య, కాలము, నైతికత వీటన్నింటిపైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించింది ఎవరంటే జీన్ పియాజే. సైకాలజీ అంతా న్యూ టెక్స్ట్ బుక్ నుంచే వస్తున్నాయండి, అబ్జర్వ్ చేయండి. సామాజికీకరణానికి సంబంధం లేనిది డ్రాఫ్ట్ సైకాలజీ ఉంటుంది కదా, దాని నుంచి ఇస్తున్నారు. సామాజికీకరణానికి సంబంధం లేనిది ఏది? సామాజీకరణ అంటే ఏంటి? సమాజంతో ఉన్నటువంటి సంబంధాలు అనమాట. సమాజంతో ఉన్నటువంటి సంబంధాలు. ఇక్కడ సాంప్రదాయాలు పాటించడం, ఆచారాలు పాటించడం, సహకార స్వభావం అనేటటువంటిది అలవర్చుకోవడం, ఆరోగ్య సూత్రాలను పాటించడం అని ఇచ్చారు. అయితే ఇక్కడ ఇది కూడా సమాజానికి సంబంధించినది, ఆచారాలు కూడా సమాజానికి సంబంధించినది, సహకార స్వభావం కూడా సమాజమే. ఈ ఆరోగ్య సూత్రాలు అనేటటువంటిది మాత్రం లేదనమాట. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఈ పరిశోధన వలన ఒక చరరాశి ప్రవర్తనను తీసుకొని రెండవ చరరాశి యొక్క ప్రవర్తనను అంచనా వేయవచ్చు. ఒక చరరాశి యొక్క ప్రవర్తనను తీసుకొని రెండవ చరరాశి యొక్క ప్రవర్తనని అంచనా వేయవచ్చు. దీని యొక్క ఆన్సరు ద రైట్ ఆన్సర్. చూడండి, ఒక చరరాశి ప్రవర్తన తీసుకొని రెండవ చరరాశి యొక్క ప్రవర్తనను అంచనా వేయడం సహసంబంధ అవుతుందన్నమాట. సహసంబంధ పరిశోధన అనేటటువంటిది అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఐసీటీ టూల్ కానిది ఏది? మనకి ఐసీటీ నుంచి ఫస్ట్ ఒక క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు ఒక క్వశ్చన్ అనమాట. సెకండ్ క్వశ్చన్ ఇది. సిపియు ఒకటి వచ్చింది కదా, కంట్రోల్ ప్రాసెసింగ్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అది ఒకటి వచ్చింది. ఇదనమాట ఐసీటీ టూల్ కానిది ఏది? ఇక్కడ యూట్యూబ్ అనేది ఐసీటీ టూల్ అవుతుంది, వీడియో క్లిప్పింగ్స్ కూడా ఐసీటీ టూలే అవుతుంది, డివిడి కూడా ఐసీటీ టూలే అవుతుంది,
కానిది ఏది అంటే చార్ట్ అనేటటువంటిది ఐసీటీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వన్, బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాలు వికాసం జరిగేటటువంటి దశ ఏది? బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాలు వికాసం జరిగేటటువంటి దశ ఏది? ఇది డ్రాఫ్ట్ సైకాలజీలోని యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చినటువంటి బిట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ శైశవ దశ. శైశవ దశలోనే తన జ్ఞానేంద్రియాలు అనేటటువంటి పూర్తి పరిపక్వతకు వస్తాయన్నమాట. పెరుగుదల, శారీరక పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది. శారీరక పెరుగుదల వేగంగా ఉంటుంది. ప్రతిదీ కూడా వేగంగా చూడడం, అంటే రంగులు బాగా చూడడం, దానివల్ల జ్ఞానేంద్రియ వికాసం అనేటటువంటిది కూడా బాగా ఉంటుంది. శరీరంలో ప్రతి అవయవం కూడా పెరుగుదల ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు? ప్రాథమిక స్థాయి విద్యార్థులకి ఏదైనా సరే మూర్తంగా ఉండాలి, అంటే కనిపించేటట్లుగా బోధించాలి. అమూర్తం అనేటటువంటిది వాళ్ళకి అర్థం కాదు. అమూర్తం అనేది అర్థం కాదు. ఇక్కడ ఇవన్నీ కూడా ప్రకల్పన పద్ధతి, విద్యార్థి కేంద్రీకృతకు సంబంధించినవే. ఈ ఉపన్యాస పద్ధతి అనేటటువంటి దాంట్లో ఒక్కటి కూడా మనం టీఎల్ఎం అనేటటువంటిది ఉపయోగించం. అక్కడ టీఎల్ఎం అనేటటువంటిది ఉపయోగించకపోతే అమూర్తంగా ప్రాథమిక స్థాయి పిల్లవానికి చెప్తే వాళ్ళకి ఏమీ కూడా అర్థం కాదు. అందువల్ల ఇది సరికాని పద్ధతి ఏదంటే ఉపన్యాస పద్ధతి. ఏ పద్ధతి అయినా సరే బోధించడానికి అవుతుంది తప్ప ఉపన్యాసంగా మామూలుగా చెప్పేయడం వల్ల ప్రాథమిక స్థాయి పిల్లవానికి ఏమీ అర్థం కాదు, అమూర్తంగా అర్థం కాదు. నెక్స్ట్ వన్, పర్యాలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునేటటువంటి పరిశోధనా పద్ధతి ఏది? పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునేటటువంటి పద్ధతి ఏది? ఇది వర్ణనాత్మక పద్ధతి. ఏ పద్ధతి అంటే వర్ణనాత్మక పద్ధతి. డిస్క్రిప్టివ్, ఒక రచనా విధానం అన్నమాట, ఒక రచనా విధానం. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వానిలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది ఏది? జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది ఏది? ఆప్షన్స్ చూస్తే జ్ఞానేంద్రియాలు, అనువంశికత, పరిపక్వత, కుటుంబము మరియు సమాజం అని ఇచ్చారు. ఇక్కడ జీవ సంబంధం వైయక్తిక భేదం కానిది ఏది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అన్నమాట. కుటుంబము, పరిపక్వత అనేటటువంటిది కాదు. ఇటు చూడండి, ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల యొక్క పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు. చూడండి, ఉపాధ్యాయులు ఒక మంచి ఆలోచనతో, ఉన్నతమైన దృక్పథంతో విద్యార్థుల యొక్క పనితీరును అనేటటువంటి ఆలోచన ఉంటుందన్నమాట. అటువంటి దానిని ఏమంటారంటే ఫిగ్మేలియన్ ఫలితము అంటారు. ఏమంటారంటే ఫిగ్మేలియన్ ఫలితము. ఇది డ్రాఫ్ట్ సైకాలజీ నుంచే మనకి ఎక్కువగా వస్తున్నాయి, చూడండి. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుల్లో విద్యార్థులకి నచ్చేటటువంటి అంశము, అంటే ఉపాధ్యాయుల్లో విద్యార్థులకి నచ్చేది. ఉపాధ్యాయుల్ని చూడంగానే విద్యార్థులు దేన్ని ఎక్కువగా అట్రాక్ట్ అవుతారంటే వాళ్ళలో స్నేహభావం అనేటటువంటిది కనిపిస్తే వాటిని బాగా విద్యార్థులు అట్రాక్ట్ అవుతారనమాట. బాగా నచ్చేటటువంటి అంశం ఏంటంటే స్నేహభావము. నెక్స్ట్ వన్, చర్యాత్మక పరిశోధన భావనను ప్రస్తావించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? చర్యాత్మక పరిశోధన అనే భావనను ప్రస్తావించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, స్టీఫెన్ కోరే. నెక్స్ట్ వన్, ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం అనేటటువంటిది నిర్ణయింపబడుతుంది. ఈ క్రోమోజోమ్ జత వల్ల శిశువు లింగం అనేటటువంటిది నిర్ణయించబడుతుంది. మన మానవుల్లో ఎన్ని క్రోమోజోమ్లు ఉంటాయంటే 23 జతలు అనేటటువంటివి ఉంటాయి. 22 జతల తర్వాత ఉన్నటువంటి 23వ జత లైంగికతకు సంబంధించినదనమాట. దాని వలనే క్రోమోజోమ్ వలనే శిశువు యొక్క లింగం అనేటటువంటిది నిర్ణయింపబడుతుంది. 23వ క్రోమోజోమ్. నెక్స్ట్ వన్ చూడండి, స్కీమాటా అనగా అర్థం ఏమిటి? సంజ్ఞానాత్మక నిర్మాణాలు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, వైగాట్స్కీ సిద్ధాంతం ప్రకారం సంజ్ఞానాత్మక
నిర్మాణాలు. నెక్స్ట్ వన్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే సంజ్ఞానాత్మక వికాసం అవుతుంది. కాగ్నిటివ్ అంటే సంజ్ఞానాత్మక నిర్మాణాలు. అదే స్కీమాటా అంటే కాగ్నిటివ్ స్ట్రక్చర్ అన్నమాట. నెక్స్ట్ వన్, 3 లేదా 4 సంవత్సరాల వయసు గల పిల్లలు ఆడేటటువంటి ఆట ఏది? 3 లేదా 4 సంవత్సరాల పిల్లలు వీళ్ళు ఏ దశలో ఉంటారు? వీళ్ళు పూర్వ బాల్య దశలో ఉంటారు. వీళ్ళు ఆడేటటువంటి ఆట ఏది? వీళ్ళు ఆడేటటువంటి ఆట కోఆపరేటివ్ ప్లే అంటే సహకార క్రీడ. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, కోఆపరేటివ్ ప్లే. నెక్స్ట్ వన్, ఇవాన్ పావ్లవ్ యొక్క సిద్ధాంతం ఏది? శాస్త్రీయన, కార్యసాధకన, అంతర్దృష్టిన, యత్నదోషణ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. డైరెక్ట్ నేమే మనకి ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ బిట్ చూద్దాం. సాంఘిక అభ్యసనం అనేటటువంటిది సాంఘిక అభ్యసనం అనేటటువంటిది ఒక ప్రక్రియ అని భావించినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? బండూరా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సాంఘిక అభ్యసనం అనేది ఒక ప్రక్రియగా భావించిన వ్యక్తి కూడా, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త కూడా మనకి ఇక్కడ బండూరానే. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ బిట్, సృజనాత్మక ఆలోచనకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి అభ్యసన సిద్ధాంతం ఏది? సృజనాత్మక ఆలోచన అంటే ఏంటి? ఒక కొత్తదనం అనమాట. ఒక కొత్తదనంతో చాలా తటాలున వచ్చేటటువంటి ఆలోచన, దానినే ఒక కొత్త సృష్టి, ఒక నూతన ఆలోచన. వీటిని ఏమంటారంటే మనకి అంతరదృష్టి అభ్యసనం అంటారు. ఇది ఏ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించిందంటే అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.